బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2024 జూన్ 1 వరకు ఆయనకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరు కాగా కేజ్రీవాల్ కు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లభించింది. ఈ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేయగా అప్పటి నుంచి జైల్లో ఉన్నారు కేజ్రీవాల్. బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కూడా హాజరయ్యారు. అయితే కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు కూడా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కూడా ప్రకటించింది. 15,000 వ్యక్తిగత బాండ్తో పాటు ₹1,00,000 సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో కోర్టు నుంచి కూడా అరవింద్ కేజ్రీవాల్ బయటకు వెళ్లిపోయాడు. అయితే కేజ్రీవాల్ కు దర్యాప్తు సంస్థ అయినటువంటి ఈడీ జారీ చేసినటువంటి సమన్లను పాటించలేదన్న ఫిర్యాదుపై కూడా ఈ రోజు హాజరు కావాలని కూడా రేస్ అవెన్యూ కోర్టు మెజిస్ట్రేట్ కోర్టు కూడా కోరింది. అయితే అరవింద్ కేజ్రీవాల్ తరఫున కూడా ఇద్దరు న్యాయవాదులు రమేష్ గుప్తాతో పాటు రాజీవ్ మహాన్ వాదనలు వినిపించారు. ఇక అరవింద్ కేజ్రీవాల్ కోర్టుకు వెళ్లే క్రమంలో కూడా అక్కడ భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు కూడా కోర్టు చుట్టూ ఉన్న పలు మార్గాలను కూడా దారులు మొత్తం మళ్లించారు. దీంతో ఆయా మార్గంలో వచ్చేటువంటి ప్రజలు కూడా సకాలంలో రావాలని కూడా ట్రాఫిక్ పోలీసులకు కూడా సూచించారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే ఈడీ అధికారులు కూడా ఢిల్లీ సీఎం కు 8 సార్లు కూడా సమన్లు జారీ చేసారు. 8 సార్లు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో కూడా కేజ్రీవాల్ ఏ రోజు కూడా వెళ్ళలేదు. అయితే తాను జారీ చేసినటువంటి సమన్లకు అరవింద్ కేజ్రీవాల్ స్పందించలేదని కూడా ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో కూడా మరోసారి పిటిషన్ వేయడంతో కూడా రోస్ అవెన్యూ కోర్టులో కూడా విచారణకు ఈ రోజు హాజరయ్యారు. మొత్తానికి ఈ ఎక్సైజ్ పాలసీ కేసులో కూడా అనేక సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ వారు దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావడం లేదని కూడా ఈడీ ప్రధానంగా ఆరోపించింది. అయితే కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదనలకు మాత్రం కోర్టు ఏకీభవించడంతో బెయిల్ మంజూరు చేసింది. ఎట్టకేలకు దాదాపు ఏకంగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ను 8 రోజుల పాటు జైలు పాలు చేయడంపై కూడా మొత్తం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ రోజు ఎట్టకేలకు ఆ కోర్టు తమకు న్యాయస్థానంలో న్యాయం దక్కిందనేసి కూడా ఇటు ఆ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం చెప్తా ఉన్నారు. ఏదేమటికి కొద్దిసేపటి క్రితమే ఇటు అరవింద్ కేజ్రీవాల్ కూడా బెయిల్ మంజూరు చేశారు. శిరీష. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.